ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ అంటే అవతల నుంచి ఎవరో తెలియకుండా మనకి మీకు ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి మీకు ప్రైజ్ వచ్చిందను, లేదంటే మీరు టెలిగ్రామ్లో మీకు ఒక లింక్ పంపిస్తాం, ఆ లింక్ ద్వారా మీరు మా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి అని చెప్పేసి ఆ గ్రూప్లో జాయిన్ చేసుకోవడం. గ్రూప్లో జాయిన్ అయిన తర్వాత మనం మీకు టాస్క్ ఇస్తున్నాం. మేము ఆ టాస్క్ మేము కంప్లీట్ చేస్తే మీకు డబ్బులు పంపిస్తామని చెప్తారు. పంపిస్తామని చెప్పి ఒకటి టాస్క్ ఫ్రీగా ఇచ్చేస్తారు. మొబైల్ వాడటం జాగ్రత్త ఉండాలి. ఇంకా మీరు చేయాల్సిన పని ఏంటిది, అదే యంగ్ లేడీస్ యాజ్ స్టూడెంట్స్ తీసుకుంటారు. మీరు అవి పే చేయలేకపోవచ్చు, డిఫరెంట్ రీజన్స్ మీరు పే చేయలేకపోతే ఏం చేస్తారు వాడు అవతల, వాళ్ళు చేసే హరాస్మెంట్ మీరు భరించలేరు. కొంతమంది సూసైడ్ కూడా చేసుకుంటూ ఉంటారు అవతల నుంచి చేసే టార్చర్ తోటి. వాళ్ళు చేసి మీకు ఒకసారి చేస్తాడు, 2 సార్లు చేస్తాడు, 3 సార్లు చేస్తాడు, మీరు రెస్పాండ్ కాలేదనుకోండి, డబ్బుల్లో పే కాదు, మీరు రెస్పాండ్ కాలేదనుకోండి, ఏం చేస్తారు, మీరు యాప్ డౌన్లోడ్ చేసినప్పుడే మీరు అన్నిటికీ పర్మిషన్స్ అలో ఉంటుంది. ఆ యాప్ వాంట్స్ టు యూజ్ యువర్ కాంటాక్ట్స్ అని చెప్పేసి అని వస్తుంది. కానీ మీరు ఏం చేస్తారని ఆలో కొట్టేస్తారు. యాప్ వాంట్స్ టు యూజ్ యువర్ మన ఫొటోస్ అండ్ వీడియోస్ అని వస్తుంది, ఆలో కొట్టేస్తారు. కొట్టేస్తే ఏమవుతుంది, ఆబ్వియస్లీ అక్కడికి వెళ్ళిపోతాయి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అన్నీ కూడా యాక్సెస్ చేస్తారు. మీ మొబైల్ యాక్సెస్ చేస్తారు, రిమోట్గా యాక్సెస్ చేసేసి మీరు డబ్బులు ఇవ్వట్లేదు కాబట్టి మన దగ్గర కాంటాక్ట్ లిస్ట్ ఉంటుంది. ఆ కాంటాక్ట్ లిస్ట్లో మీ కాంటాక్ట్ ఎవరైతే ఉందో వాళ్ళకి ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి వీళ్ళు మన దగ్గర లోన్ తీసుకుంది, అతను బాగా కట్టట్లేదు, డిఫాల్ట్ అయిపోయింది అని చెప్పేసి అతను వాళ్ళకి ఫోన్ చేసి ఎట్లా ఉంటుంది. అట్లా చేస్తే ఎంబరాసింగ్ ఉంటుంది కదా, చిన్న 2000, 3000, 5000 గురించి మీ చుట్టాలకు ఫోన్ చేసి, మీ కాంటాక్ట్ నెంబర్లకు ఫోన్ చేసి, మీ పేరెంట్స్కి ఫోన్ చేసి అది అదైపోతుంది. ఫస్ట్ ఫోన్ చేస్తాడు. ఫోన్ ద్వారా కూడా మీరు రియాక్ట్ కాలేదనుకోండి, నేనేం చేస్తాడు, ఫొటోస్ ఉంటాయి వాళ్ళ దగ్గర. సో ఫొటోస్ని ఏం చేయొచ్చు, మార్ఫింగ్ చేయొచ్చు. ఎంత తక్కువ మొబైల్ వాడితే అంత మంచిది. ఇంకా ఫైనల్గా ఏంటంటే ఫైనల్గా ఏంటి, మొబైల్ ఎంత తక్కువ వాడితే అంత మంచిది, అంత ఆరోగ్యానికి మంచిది, అంత ఫ్యూచర్ కూడా మంచిది. ఇంకొకటి ఏంటి మెయిన్ ఇంపార్టెంట్, రెగ్యులర్గా మేము చూస్తున్నాం పోలీస్ స్టేషన్ మైనర్ అవతలోడు ఎవరో మనకి అమ్మాయా అబ్బాయా మంచోడా చెడోడా తెలిసినోడా తెలియడా ఎవరు కూడా తెలియదు. అవతల ఉన్నట్టు ఏం పని ఉండదు. కొంతమంది ఫ్రాడ్ స్టార్లు ఉంటారు. ఏం చేస్తుంటే ట్రాప్ చేయడం, లేడీస్ని ట్రాప్ చేయడం, లేదా జెంట్స్ని ట్రాప్ చేయడం, ట్రాప్ చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు గుంజడం, లేదంటే ఆ లేడీస్ని యూజ్ చేసుకోవడం, ఆ టైప్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళు ఏం చేస్తారు, అవతల నుంచి ఫేస్బుక్లో పరిచయం అవుతారు. ఫేస్బుక్లో పరిచయం అవతల మనిషి మంచోడా చెడోడా లేకపోతే ఆడానామని కూడా తెలియదు. మీరు లేడీస్ అనుకో, అవతల ఏం చేస్తారు, ఒక హీరో ఫోటోనో లేకపోతే హీరో టైప్ ఉన్న ఫోటోనో లేకపోతే అట్రాక్టివ్ ఉన్న ఫోటోనో లేకపోతే ఏదో ఒక క్యాప్షన్ పెట్టో, అట్రాక్టివ్ ఉన్న క్యాప్షన్ పెట్టో అది పెడతారు, ప్రొఫైల్ పిక్ పెడతారు, డీపీ పెట్టేస్తారు. మీరేం చేస్తారు, మనకు కూడా కొంచెం పని ఉండదు కదా, సోషల్ మీడియాలో అందరూ ఎక్కువ వాడుతున్నాం కాబట్టి వాటిని చూసి అట్రాక్ట్ అయ్యి వాడు రియాక్ట్ అయినప్పుడు అందరూ ఫ్రెండ్షిప్ పెరుగుతుంది. వాడు కాల్ చేస్తూ ఉంటాడు, మీరు కాల్ చేయడం, మెసేజ్ పెట్టడం, మెసేజ్ రియాక్షన్ చేసినప్పుడు ఏమవుతుంది, మీరు లేడీస్ అనుకోండి, అవతల నుంచి జెంటే ఉంటాడు కానీ లేడీస్ ప్రొఫైల్ తోటో లేకపోతే లేడీస్ పేరుతోటో మీతోటి కాంటాక్ట్లోకి వస్తాడు, ఇంటరాక్షన్ నడుస్తుంది, ఎక్స్చేంజ్ అయితే ఏం ఎక్స్చేంజ్ అవుతాయి, మెసేజెస్ ఎక్స్చేంజ్ అవుతాయి, అది కాల్స్ ఎక్స్చేంజ్ అవుతాయి. లేడీ అనుకోండి, కాల్స్ కాకపోతే మెసేజెస్ ఎక్స్చేంజ్ అవుతాయి. మెసేజ్ ఎక్స్చేంజ్ అయితే మనం ఏం చేస్తాము, ఓబియస్లీ వాళ్ళు ఆ ముగ్గులోకి తీస్తారు. ముగ్గులో కొంచెం ప్రైవేట్ విషయాలు కూడా ఎక్స్చేంజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. వన్స్ మీరు ఎక్స్చేంజ్ చేసుకున్నారనుకోండి, దెన్ ఏం చేస్తారు, అవతల ఉన్నది మగ మనిషే కానీ లేడీ ద్వారా మీతో ఇంటరాక్ట్ అయ్యి మీతోటి మెసేజ్ ఎక్స్చేంజ్ చేసుకున్నప్పుడు మీరు ఆ చేతిలో పడుతుంది. చేతిలో పడ్డప్పుడు ఏం చెప్తుంది, చిన్నగా స్టార్ట్ చేసి నేను చెప్పినట్టు చేయకపోతే నేను మీ పేరెంట్స్కి పంపిస్తా, నేను చెప్పినట్టు చేయకపోతే నేను దీన్ని సోషల్ మీడియాలో పెడతా అని చెప్పేసి స్టార్ట్ చేస్తాను. దెన్ మీరేం చేస్తారు, అప్పుడు ఏదో వీక్నెస్ ఉంటుంది కదా, తప్పది, ఆ టైంలో వచ్చేస్తుంది. సో సోషల్ మీడియా ఇస్ వెరీ వెరీ డేంజరస్. అవతల మనిషి ఎవరో తెలియదు. మేము ఒక కేసు ఫేస్ చేసి కరీంనగర్లో ఉన్నప్పుడు అవతల ఉండే మనిషి లేడీ ప్లస్ ఆమె క్లోజ్ ఫ్రెండ్ పక్క రూమ్లో ఉంటారు హాస్టల్లో. ఈమె చేసింది, ఆ పక్క నుండి జెంట్ ఫోటో పెట్టేసి జెంట్తోటి ఈమెకి సోషల్ మీడియాలో కనెక్షన్ కల్పించేసి ఈమె లేడీయే, ఈమె ఫ్రెండే, ఈమె జెంట్ ప్రొఫైల్ తోటి ఆమెతోటి కాంటాక్ట్లోకి వచ్చి ఆమెను ముగ్గులో దించి ఆమెకు సంబంధించిన డేటా మొత్తం క్యాప్చర్ చేసేసి ఆమెతోటి డబ్బులు తీసుకొని స్టార్ట్ చేసింది. అదే కదా మీకు అందరు ఫ్రెండ్సే. ఆమె జంటులాగా సోషల్ మీడియా ఒకటి ఫేస్బుక్ ఐడి క్రియేట్ చేసి ఈమెని ముగ్గులోకి దించి ఈమెకు సంబంధించిన విషయాలు ఎట్లా ఆమెకు తెలుస్తాయి కదా, కొన్ని విషయాలు ఈమెతో షేర్ చేసుకోవడం, అట్లా చేసుకోవడంతో వీళ్ళిద్దరిగా క్లోజ్ అయ్యి మన దగ్గర lakhs of rupees ఆమె తీసుకుంది, lakhs of rupees మీ నంబర్. సో అట్లుంటుంది అన్నమాట. ఎవరైనా నమ్మే పర్సెంటేజ్ సోషల్ మీడియా అంతా వెరీ డేంజరస్ ఉంది. సోషల్ మీడియాని మీరు ఫాలో అయ్యేటప్పుడైనా లేదా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నప్పుడైనా సరే చాలా జాగ్రత్తగా ఉండాలి.